హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. చూడండి, ఇవి నాటు పుట్టకొక్క అండి. ఇవి వర్షాకాలంలో పుట్టల మీద పొలంలో దొరుకుతాయండి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయండి. ఇవి వర్షాకాలంలో దొరుకుతాయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఈ పుట్టకొక్కల కర్రీ ఇది నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుందండి. ఈ పుట్టకొక్కల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి. చూడండి, ఎర్రగా మట్టి ఉంది కదండి. ఈ మట్టి 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, తెల్లగా వచ్చే వరకును. ఇవి జిగిరిపోయే వరకు 3-4 సార్లు కడుక్కోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకోవాలండి, తెల్లగాను జిగిరిపోయే వరకు. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఈ చివర్లో నల్లగా ఉన్నాయి కండి, ఇప్పుడు తీసేస్తాం. ఇవి ఈ కర్రీ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నామండి, 2 టమాటాలు మీడియం సైజు, కరివేపాకు రబ్బలు 2 అండి. ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి మూడు పెట్టుకున్నామండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గితే కూర చాలా టేస్ట్ వస్తుంది. ఈ కూర చాలా బాగుంటుందండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ పుట్టగొడుగు కూర నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు మా అమ్మమ్మ చేసింది, అప్పుడు చాలా టేస్ట్గా ఉందండి అప్పుడు, అందుకని నేను ఇప్పుడు చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయండి. ఇప్పుడు ఫ్రెష్గా దించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1 స్పూను. ఈ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుట్టపప్పులు ముక్కలు వేసుకుందామండి. ఇవి ఆయిల్లో బాగా ఎగాలండి. వేగితేనే కూర చాలా టేస్ట్గా వస్తుందండి. రుచికి సరిపడే సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలండి. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చూడండి, వాటర్ పైకి వచ్చింది, బాగా ఇంకిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చింది, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఈ టమాటాలు వేసాం కదండి, ఇవి మగ్గాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. ఈ టమాటాలు ముక్కలకి పట్టే వరకు మగ్గించుకోవాలండి. టమాటా మగ్గిపోయిందండి, ముక్కలకు పెట్టేసింది. 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి. ఈ మసాలన్నీ ముక్కకు పట్టాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకుందామండి. ఇంకా గ్రేవీ దగ్గరకు రావాలండి. ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇంతకుముందు ఒక వీడియో చేసామండి పుట్టగొడుగుల కూర, అది మార్కెట్లో దొరికినాయండి అవి. ఈ నాటు పుట్టకొక్కండి. ఈ కూర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. గ్రేవీ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందామండి. పుట్టకొక్కల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ పుట్టకొక్క అండి వర్షాకాలం దొరుకుతాయండి, ఈ సీజన్లోనే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. మనం కోడి కూర తిన్నట్లు ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది.
ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి, ఇంకా అందిస్తామండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.